ఆయన తల్లి అయిన మరియా అంటున్నాడు, కానీ ఆయనను తండ్రితో సమానంగా ఎంచలేదు వాక్యం ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆయనను తండ్రి అని సంబోధించడం లేదు ఇక్కడ. అంటే యోసేపు గారిని యేసుక్రీస్తుల వారికి ఏమని మనం సంబోధించాలి? పెంపుడు తండ్రి అని చెప్పాలి. దేవుని స్తోత్రం. అంటే యోసేపు మరియమ్మను ప్రదానము చేసుకున్న తర్వాత, యేసుక్రీస్తుల వారు జననమైన తర్వాత మరల కూడా సంతానమైంది. ఎవరికి? మరియమ్మకు, యోసేపులకు. యూదా, యోసేపు, యాకోబు, యోహాను వాళ్ళ పేర్లు ఉన్నాయి బైబిల్లో. చూడండి ఎక్కడున్నది వారి ఫ్యామిలీ గురించి. 13వ అధ్యాయము మత్తయి సువార్త 53వ వచనం. మత్తయి చదువమ్మా, పరిమళ చదువు. ఇప్పుడు ఏమన్నా చదవండి. 53 నుండి చదువు. అయ్యో ఏమన్నానండి, దేవునికి మహిమ. వచ్చినవి ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? హల్లెలూయా. ఏమిటండి? ప్రభుని యేసుక్రీస్తుల వారు జన్మించిన తర్వాత మరియా, యోసేపులకు సంతానము అయిందా కాలేదా? అంటే దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇతన్ని మనము పెంపుడు తండ్రితోనే చెప్పుకోవాలి యేసయ్య విషయంలో. మిగతా వారి విషయంలో మనం అలా మాట్లాడకూడదు. ఈ యోసేపు అనేటువంటి వ్యక్తి ఏం పని చేసేవాడు? ఏం పని అండి? వాటి కార్పెంటర్ ఇంగ్లీష్లా. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తి ఎవరితోనూ ప్రదానం చేయబడ్డది? ఎవరితోనూ ప్రదానం చేయబడ్డది? అలాంటి వ్యక్తి ఎవరితోనూ ప్రదానం చేయబడ్డది? దేవుని స్తోత్రం. అంటే వడ్లవాడైనటువంటి దావీదు సంతతి అయినటువంటి ఏమిటండి యోసేపు ప్రదానం చేసుకున్నాడు మరియమ్మతో. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రదానము చేయబడిన తర్వాత దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట ఏముంటుందంటే, వారు ఏకము కాకమునుపే, ఒకటిగా జీవించకమునుపే. ఏమిటండి? ఏకము కాకమునుపే, వివాహము కాకమునుపే, కేవలం ప్రదానం మాత్రమే అయింది. ప్రధానమైనటువంటి ఆ కన్యకు యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రోజున మనము ఆయన గురించి 3 మాటలు మనం మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం. ఏమిటండి? ఒక 3 విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎలాగున ఆయన పరిశుద్ధ గ్రంథములో ఏమిటంటే ఆయనకు తండ్రిగా ఎలా నిలబడగలిగిండు. దేవుని స్తోత్రం. మరి ఆయన ఎవరు? ఒక యవ్వనస్తుడు. ఏమిటండి? ఒక పెళ్ళి కాని యవ్వనస్తుడు. ఆమె కూడా పెళ్ళి కాని యవ్వనరాళ్ళు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ప్రదానము చేయబడిన తర్వాత ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది. కాబట్టి ఎన్ని రకాలుగా ఉంటాయి ఆలోచనలు?
వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత అపకీర్తి తెస్తుందండి? లోకమంతటా ఏమని కోడై కూస్తుందండి? ప్రైజ్ ది లార్డ్. ఏంటండి మరి అలాంటి అన్నిటినీ ఏమిటండి, మరియమ్మ కావచ్చు, యోసేపు గారు కావచ్చు, ఎన్ని అవమానాలు పడ్డారో మీరు ఆలోచన చెయ్యండి దేవుని పిల్లారా. ఒక నియమం ఉన్నది. ఏమిటి? ప్రదానము చేయబడిన తర్వాత ఆమె యొక్క కన్య విషయములో ఏదైనా లోపము కనబడితే, కన్యత్వ లక్షణాలు ఇతనికి కనబడకుంటే విడాకులు ఇవ్వవచ్చు. రెండవది, వివాహం కాకముందుకే గర్భవతి అయి కుమారుని కంటుంది కాబట్టి ఆ యొక్క ద్వితీయోపదేశ కాండములో మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపవచ్చు. ఇవన్నీ నియమాలు ఉన్నాయి. ప్రదానము చేసిన తర్వాత కన్యత్వ లక్షణాలు లేకుంటే ఆమెకు విడిపించుకోవచ్చు. రెండవది దేవుని బిడ్డలారా, ఆమె నిరూపణ అయింది గనక ఆమెను రాళ్లతో కొట్టి చంపవచ్చు. ఇది మోషే ధర్మశాస్త్ర ప్రకారం. కానీ ఈ రోజున దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తి అయినటువంటి జోసెఫ్ ఏంటండి, ఆమెను మారు మాట పలకలేదు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనను ఏమన్నారు అనంటే నీతిమంతుడు. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఏమిటండి 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమె విడనాడ ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం. ఏమిటట? మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 19వ వచనములో దేవుని వాక్యము తేటగా ఉన్నది. ఏమిటంటే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యి అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, నీతిమంతుడిలో నీతి అనే మాట తీసుకుంటే, నీతి అనగా దేవుని వాక్యమై ఉన్నది, దేవుని మాటలై ఉన్నవి. దేవుని స్తోత్రం. అంటే నీతిని కలిగినటువంటి వాడు అంటే అర్థం ఏమిటంటే దేవుని బిడ్డలారా, దేవునితో నడిచినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటండి అంటే వాక్యానుసారముగా బ్రతికినటువంటి వాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. అంటే ఎలాంటి బుద్ధి కలిగినాడంటే, ఇతరుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి తీరు కలిగినటువంటి వాడు. దేవుని పట్ల, దేవుని వాక్కు విషయములో భక్తి భావముతో ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే యథార్థంగా సూటిగా జీవించే తత్వము, యథార్థంగా బ్రతికేవాడు అని అర్థం. నీతిమంతుడయ్యి అని అంటున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ నీతిమంతుడైనటువంటి ఇతరుల పట్ల కావచ్చు, ఏమిటండి తన పొరుగువారి పట్ల కావచ్చు, దేవుని బిడ్డలారా నిష్పక్షపాతముగా న్యాయాన్ని జరిగించేటువంటి వాడు ఒక దేవుని వాక్కుకు, దేవుని మాటలకు మాత్రమే భయభక్తి కలిగినటువంటి వాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుని వాక్యం అంటున్నది, ఎవడునూ లేడు నీతిమంతుడు.
నిష్పక్షపాతంగా ప్రవర్తించేవారు ఉన్నారా? అందరం ఈ రోజులలో పక్షపాతము చూపెట్టడమే. అంటే వీడు నా ఓడు, వాడు మంది ఓడు. దేవుని స్తోత్రం. న్యాయము దగ్గరికి వచ్చినప్పుడు, మాట్లాడే సమయంకి వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా మనం ప్రవర్తిస్తున్నామా? మనలో ఏమిటండి అది లేదు. దేవుని బిడ్డలారా, అంటే పక్షపాతులం మనం. మనోన్ని ఒక తీరుగా చూస్తాం, మందిని ఒక తీరుగా చూస్తాం. అది దేవుని యొక్క నియమమా? దేవునికి న్యాయం అనిపిస్తుందా? కాదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక మాట మీకు చెప్తున్న, తల్లులుగా మీరు ఎక్కువ ఉన్నారు, తండ్రులుగా తక్కువ ఉన్నారు. నీ కొడుకును అన్నం పెట్టి టేబుల్ మీద కూర్చుని పెడతావు, పక్కింటి పిల్లగాని కింద కూర్చో తినానంట. ఏమంటారు? అర్థమైందా మీకు? నీ కడుపులో పొలగాన్ని, పుట్టిన పొలగాన్ని ఏం చేస్తావు? టేబుల్ మీద పెట్టుకొని తినరా అంటావు. అదే ఇంటి పక్క పిల్లగాన్ని అక్కడ కూర్చోరా అంటావు. దేవుని స్తోత్రం. దాన్ని ఏమంటారండి? మరి మనం ఎవరమండి? మనం ఎవరము? అదే ఎవరమండి? క్రైస్తవులము. మరి అక్కడ పక్షపాతం ఎందుకు చూపెడుతున్నావు? స్కూల్కి పోయేటప్పుడు పిల్లలకు ఏమంటా చెప్తావు? రేయ్, నువ్వే తినేది, వేరేవానికి ఇయ్యకు. ప్రైస్తలా, నువ్వు ఇచ్చిందే అందులో 4-5 బిస్కెట్లు ఉంటాయి. అందులో ఆ బిస్కెట్లు పెట్టి ఏం చేస్తావు? ఇంటర్వెల్లా నువ్వు మళ్ళీ లంచ్ బెల్లో ఏదో అంటారు కదా ఇంగ్లీష్లో, అది వచ్చినప్పుడు నువ్వేం చెయ్యి? నువ్వే తిను, పక్కోనికి ఇయ్యకు. కానీ పక్కోడు వీడికి తింటాడు వీడు, కానీ వీనికి ఏం చెప్తుంది వీళ్ళ అమ్మమ్మ? నువ్వు ఇయ్యకు, నీ కడుపు నింపుకో. దేవుని స్తోత్రం. ఇది న్యాయబద్ధమేనా చెప్పండి? ఇతరులు తప్పు చేస్తే, ప్రైజ్ ది లార్డ్, ఏంటండి, ఇతర తల్లిదండ్రుల యొక్క పిల్లలు తప్పు చేస్తే మనం ఏం, ఈ వాడ మొదలుకొని అంతా చెప్తాం మనం. అదే మనవాడు తప్పు చేస్తే కడుపులో పెట్టుకుంటాం. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇతర తన్నటువంటి పిల్లలు తప్పు చేస్తే మన నాలుక భూ సంచారం చేస్తుంది. ఫలానా తెలుసా నీకు ఇది? ఏంటిదమ్మా అంటే, అయ్యో ఫలానా వాళ్ళు ఇట్లా అయినట్టు కదా. అదే నీ ఇంట్లో జరిగితే దాన్ని కడుపులో పెట్టుకుంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నువ్వు నీతిమంతుడు ఎట్లయితావు? నువ్వు నీతిమంతురాలు ఎట్లయితావు? నువ్వు అంటున్నావు కదా, నేను యేసు రక్తములో కడగబడ్డాను, దేవుడు నాతో ఉన్నాడు, నా పేరు ఇది. కానీ నువ్వు నీతిమంతురాలువా? నువ్వు నీతిమంతుడవా? ప్రైజ్ ది లార్డ్. ఏమిటండి, బయట వాళ్ళ జీవితాలను పలహారం లెక్క పంచుతున్నవే, కానీ నీ జీవితం, నీ కుటుంబంకి వచ్చే వరకు దాచుకుంటున్నవే. ప్రైజ్ ది లార్డ్. గుండె మీద చేసుకొని చెప్పండి, మన నోరు భూసంచారం చేస్తలేదా? ఎవరి గురించైనా అడిగితే చెప్తున్నావా యథార్థంగా? అబద్ధం చెప్తలేవా? దొంగ మాటలు పలుకుతలేవా? నువ్వు క్రైస్తవురాలివే కదా, నువ్వు క్రైస్తవుడే కదా. మరి నీ దగ్గర న్యాయం ఎక్కడున్నది? దేవుని పట్ల, దేవుని మాటల పట్ల యథార్థంగా భక్తి భావం ఉంటే అట్లా మాట్లాడవు కదా, నీ నోరు అదుపులో పెట్టుకుంటావు కదా. మరి అలాంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా? లేదు కదా. నీ బ్రతుకులో, నీ జీవితంలో నువ్వు నీతిమంతుడు ఎట్లయితావు?
కానీ యోసేపు నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడా, పరిశుద్ధుడా, పావన రూపుడా యేసయ్యా. నీతిమంతుడా, పరిశుద్ధుడా, పావన రూపుడా యేసయ్యా. నీ నామమే నా గానమై, నీ నామమే నా ప్రాణమై బ్రతికించను. నీతిమంతుడా, పరిశుద్ధుడా, దేవునికి వందనాలు యేసయ్యా. నీతిమంతుడా, పరిశుద్ధుడా యేసయ్యా. హల్లెలూయా. మరియా భర్త అయినటువంటి యోసేపు ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా నీతిమంతుడండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏమన్నది వాక్యము? ఆమెను అవమానపరచనొల్లక. ఏంటండి, 6 నెలల కడుపు పెట్టుకొని ప్రదానం చేసుకొని ఇట్లా నడుచుకుంటూ అత్త అంటే ఎవడన్నా చేస్తాడా అండి? చెప్పండి, చెప్పు. చేయి పట్టుకొని నడతాడా? ఊరి సిగ్గులేనోడా, నీకు పిల్లే దొరుకుతలేదురా. ఏమంటారు లోకములా? పతితరాది ఇక మన తల్లిదండ్రులకే చెప్పనవసరం లేదు. దేవుని స్తోత్రం. ఎన్ని రకాలుగా ఆయన శోభించబడ్డాడు. కానీ తన భార్యను ఏమన్నాడు? దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడండి? లోకమంతా కోడై కూసిన నువ్వు నా భార్యవు. దేవునికి మహిమ. నీతో నేను సహజీవనం చేస్తా, నీతో నా జీవిత కాలం అంతా బ్రతుకుతా, నీతో నా యొక్క దేవుడిచ్చిన దినములు సంపూర్తి చేస్తా. అమ్మా, నువ్వేమీ భయపడని అవసరం లేదు. తల్లిదండ్రులు అంటున్నారు, చెడబుట్టినవే మా కడుపులా, నువ్వు మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. అన్నదమ్ములు అనవచ్చు, అక్క చెల్లెలు అనొచ్చు, మాకు నువ్వు బెరికే శుభ్రంగా యోసేపుకు ప్రదానం చేసినావు కదనే, ఇంత తొందర ఏం కాలపడ్డదే నీకు? మంచి కుటుంబం కదా, మంచి బిడ్డ కదా ఆయనే. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నేను ఎట్లా ముఖం చూపెట్టాలి? వానికి ఎట్లా నేను మళ్ళీ పెళ్లి చేయాలనే? దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన తల్లిదండ్రులు ఏమంటున్నారు? అరే, ఎవరు దొరకదురా నీకు, ఇడిచిపెట్టి రాపో దాన్ని, మళ్ళీ ఇంకో దాన్ని చేస్తా నీకు పెళ్ళి. దాంతో పోతావు ఎందుకురా నువ్వు, పనికి మాలినోడా? చెడిపోయిన దాంతో పోతావు ఎందుకురా? కానీ ఎవ్వరు ఎన్ని రకాలుగా మాట్లాడినా దేవునికి మహిమ. పల్లెత్తు మాట మాట్లాడలేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుని బిడ్డలారంటే, ఎందుకంటే 20వ వచనం, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా
ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచించుకుంటున్నాడట. పలు విధముల ఆయన మనసులో ఎన్నో ఆలోచనలు పుడుతున్నాయి. ఎందుకు నాకు ఇలా అయింది? నా జీవితం ఇప్పుడు ఏంటిది? ఆమె జీవితం ఏంటిది? నేను అంతగా ఆమెను ప్రేమించినాను కదా, నేను అంతగా ఆమెను ఇష్టపడ్డాను కదా, ఆమెలో నేను ఏమి చూడలేదు కదా, భక్తి పర్రాలని, ప్రార్థన పర్రాలని నేను ఇష్టపడ్డాను కదా. ఏమిటండి అలాంటి ఆ కన్య ఏమిటండి ఎందుకు తొందరపడ్డది అని తనలో ఆలోచనలు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నిజంగా ప్రేమించినటువంటి వారు, దయగలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారు దేవుని బిడ్డలారా ఏం చేస్తారట? మన్నిస్తారు. ప్రేమ అన్నిటిని కప్పుకుంటుంది, ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది. ప్రేమ పుస్తకాలలో చదువుతున్నామండి మనం. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈయన దయగలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడు. ఏంటండి దేవుని మాటలకు భయపడేటువంటి వ్యక్తి, దేవునికి భయపడేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఆలోచిస్తూ ఉంటే దేవుని స్తోత్రం. ఏ విషయంలో? మరియమ్మ ఒకవేళ తప్పు పని చేసి మూట కట్టుకున్నదేమో పాపమని అని ఆలోచిస్తున్నాడు, కానీ ఆమెను నిందించడం లేదు, ఆమెను తిట్టిపోయడం లేదు, శాపనార్థాలు పెట్టడం లేదు, ఆమెను గెంటి వేయడం లేదు. ఆలోచిస్తున్నాడు. అదే మనమైతే ఏం బిడ్డలారా, కానీ మనం ఏం చెప్పుకుంటున్నాం? వి ఆర్ క్రిస్టియన్స్. కానీ మనలో ఆ ఓర్పు ఉన్నదా? ఆ దయ ఉన్నదా? ఆ జాలి ఉన్నదా? ఆ ప్రేమ ఉన్నదా? చెప్పండి. బయటోడు రాయేక ముందుకే ఇంటోడే రాయేస్తాడు. నువ్వు నీతిమంతురాలు, నువ్వు నీతిమంతుడవు. దేవుని దృష్టిలో నువ్వెక్కడున్నావు? నీ స్థానం ఏంటిది? ఈరోజు నా జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడినా, నువ్వు భాషలతో మాట్లాడినా, వాక్యం అనర్గళంగా చెప్పినా, ఏమిటండి నువ్వు చేస్తే అద్భుతాలు జరిగినా, దేవుడు అంటున్నాడు, అక్రమము చెయ్యి వారలారా నా యొద్ద నుండి పక్కకు వండి. దేవుని స్తోత్రం. దేవుని ఉచిత కృప ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డా. కానీ నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత నీవు అలాంటి ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా? ఏ ప్రేమను? నీ కోసము నువ్వు భక్తిహీనుడిగా ఉన్నప్పుడే, ఈ లోకములో నువ్వు యోగ్యత లేనివాడిగా ఉన్నప్పుడే నీ కోసం ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రభువు నీలో భక్తి చూడలే, ప్రార్థన చూడలే, నీలో నీతి చూడలే. అలాంటి నీ కోసము, నా కోసము ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టినట్టు యేసయ్య ప్రేమను నువ్వు పొందినట్లయితే ఇతరుల గురించి నువ్వేం మాట్లాడాలి? ఇతరుల గురించి నువ్వేం సాక్ష్యం చెప్పాలి? దేవుని బిడ్డలారా, ఆయన మరియమ్మను ఇష్టపడ్డాడు, ప్రేమించిండు, తనకంటే ఎక్కువగా ప్రేమించిండు.
కాబట్టి ఆమెను అవమానపరచలేదు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏంటండి? అవమానపరచలేదు దేవుని. ఈరోజు మనం చెప్పండి, తెల్లవారి కోడి కొక్కరుకో అనక ముందుకే మనం ప్రకటిస్తున్నాం. ఇది మన జీవితం, క్రైస్తవుని లక్షణం. దయచేసి అలాంటి మాటలు, అలాంటి జీవితం కలిగి ఉంటే ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుని స్తోత్రం కలుగునగాక. జోసెఫ్, మిస్టర్ జోసెఫ్, ఏం ఆలోచన చేస్తున్నావు? ఎవరి గురించి ఆలోచన చేస్తున్నావు? ఆమె ఎవరో తెలుసా? ఆమె నా బిడ్డ. దేవుని స్తోత్రం. ఆమెనేమన్నాడు దేవుడు దూత ద్వారా? దయా ప్రాప్తురాలా. దేవుని స్తోత్రం. ఆమె లాంటి జీవితములు కలిగినటువంటి వారు కోకొల్లలు ఉన్నారు. ఎందుకంటే ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి ప్రతి ప్రవచనము విన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు కన్య మరియను ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎంతోమంది యవనస్తులు ఆ యొక్క జీవితమును అనుభవించడానికి తెగింపు కలిగి దేవుని యొక్క పుట్టుకకు కారణము నేనే కావాలని ఎన్నో జీవితాలు సమర్పించుకున్నారు. అలాంటి జీవితములలో మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడు. మరియమ్మ గురించి నువ్వు అలాగ ఆలోచన చేయకు బిడ్డ. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. దేవునికి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆమె పట్ల దేవుడు ఎప్పుడైతే చెప్పిండో ఆమె పట్ల దయగా వివరించిందట. దయా. మనం పాట పాడతాం. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయదు. ఎడారిలో అలలో జలరాసులలో. ఏం పాడుతాం? పెదులతోటి దయ, జాలి, కరుణ. ఇక్కడ నిలబడి ఎన్నో చెప్తా నేను. దయ, కరుణ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మనకి చీమిడి గాడిన ఏంటండి, సొల్లు గారిన, బూజు కళ్ళు ఉన్నా నువ్వు అత్తుకోవాలంట. అబ్బో, తెల్ల బొట్టలు ఖరాబ్ అవుతాయి. దేవుని స్తోత్రం. వాడు మోరిలో పందిలక బొర్రెండ్రా, వాడిని అత్తుకోండి. అమ్మో, బట్టలు ఖరాబ్ అవుతాయి. దేవుని స్తోత్రం. మనం ఎట్లా చూస్తాం? పాపిని అని చెప్పరేంది? పాపే వాడు, దొంగను, వ్యభిచారిని. కానీ మనం ఇక్కడ నిలబడి ఎన్ని మాటలు చెప్తాం? దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ కనకరం కలిగిన దేవుడు, కృపామయుడు, దయామయుడు, ఈ మయుడు, ఆ మయుడు అన్ని కలిపి చెప్తా ఉంటాడు. కానీ మన జీవితంలో దయ ఉండదు. దయగా వ్యవహరించినాడు. పల్లెత్తు మాటలే, పాదములకు ముళ్ళు తలగకుండా ఆయన భుజముల మీద మోసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అరికాలుకు మొన అంటకుండా ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకం కాప మునిపే గర్భవతి అయినటువంటి తన భార్యను ఏమిటండి, లోకము నిందించిన, లోకము ద్వేషించిన తను తన భార్య పట్ల దయగా వ్యవహరించినాడు. దేవుని స్తోత్రం. నీవు నీ భర్త ఎడల, నీ భార్య ఎడల నువ్వు దయగా వ్యవహరిస్తున్నావా? జీవిస్తున్నావా? ఏంటండి,
నల్లిని నలిపినట్టు నలుపుతారు కొంతమంది. ఏంటండి నల్లి తెలుసా? నల్లులు తెలుసా? సామెలు ఎక్కడుంటాయి? మంచాలు ఉంటాయి. ఏంటండి నవారులు దొరికితే దాని ప్రాణం ఎంత? కానీ ఎట్లా నలుతాం మనం? అదే బొంత పురుగు పోతుంది అనుకో, ఎట్లా తొక్కుతాం? కాలుతోటి చెప్పరు, నలిచేస్తాం. దేవుని స్తోత్రం. ఈ రోజున అలాంటి వీర వనితలు లేరా? వీర పురుషులు లేరా? ప్రధాన్ని భూతద్దములో పెట్టి చూపి ఏమిటండి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా దెబ్బతీసే వీర వనితలు లేరా? క్రైస్తవులు లేరా? ఉన్నారు బిడ్డలారా. కానీ దేవుడు అంటున్నాడు, మిస్టర్ జోసెఫ్ ఆమె పరిశుద్ధాత్మ వలన కలిగింది. వెంటనే ఆమె మీద దయగా వ్యవహరించిందట. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఒక్కసారి ముందుకెళ్తాను, ఒక 2 నిమిషాలు ఫినిష్ అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ ది లార్డ్. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలి చెప్పండి? జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము. చెప్పండి. క్రైస్తవ బిడ్డలు, దేవుని రక్తములో కడగబడిన బిడ్డలు ఏం ధరించుకోవాలి? చీర ఏది కడితే ఆ బ్యాండేజా? చెప్పండి. ఒకరి ఫంక్షన్కి పోయినా నేను, చెప్పులు అవే ఉన్నాయి, చీర అదే ఉన్నది, గాజులు అవే ఉన్నాయి, పెదులకు లిప్స్టిక్ అవే ఉన్నాయి, ఈ చెవులకు వేలాడేటి రింగులు అవే ఉన్నాయి, ఈ తలలో క్లిప్పు కూడా అదే ఉన్నదండి. ఒక మొగడు మాత్రమే అట్లున్నాడు. వాణ్ణి మార్చలే. దేవునికి మహిమ. అవకాశం ఉంటే దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఏమిటండి అంటే ఒక స్త్రీల గురించి మాట్లాడుతున్నాను కాదు, పురుషుల గురించి కూడా. నేను ఏం ధరించుకుంటున్నావు నువ్వు? పేరు క్రైస్తవ పేరు, కానీ జీవితం ఏంటిదిరా? దీర్ఘశాంతము. శాంతము కాదు, దీర్ఘశాంతము ఉందా? సాత్వికం ఉన్నదా? సాత్వికం అంటే ఏంటిది? సాత్వికం అంటే ఏంటిది? ఇటు పొగరుండద్దు, అటు సోమరిపోతనం ఉండద్దు. పొగరు ఎంతమందికి లేదు? నన్ను అంటావురా, నా అయ్యకు పుట్టిన నా అయ్య నన్ను అనలే, ఉరి నీయాము. మనం కక్కా గుణితం చదివే వరకు వాళ్ళు రౌతి గుణితాలు చదువుతాను. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏమిటండి నేనేమన్నా తక్కువ తిన్నానా? నువ్వు ఒక్కాకు చదివితే నేను 7 ఆకులు చదివినరా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏమిటండి సాత్వికము అంటే ఏంటిది? అటు గర్వం ఉండద్దు, అహం ఉండద్దు, అసూయ ఉండద్దు, ద్వేషం ఉండద్దు, పగ ఉండద్దు, కక్ష ఉండద్దు, మత్సరం ఉండద్దు, కుళ్ళు ఉండద్దు. మరి ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? నమ్ముకున్న వాళ్ళకే ఉన్నాయి.
నమ్మోడన్నా పిలిచి నీళ్ళు ఇచ్చి తాగిబిడ్డ కూర్చో అంటారు చెట్టు కింద. క్రైస్తవులు మనం సచ్చిండా? ఒక్కసారి కళ్ళిట్టి పెట్టి చూడరా. క్రైస్తలా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు క్రైస్తవుడవైతే జాలిగల మనస్సు, అయ్యో అనాలి నీ మనస్సు. ఎదుటి కుటుంబము చెడిపోయినా, ఎదుటి వ్యక్తి పడిపోయినా, కొంతమంది సంబరు పడుతూ ఉంటారు, సంకలు కొడుతూ ఉంటారు, వాని కుటుంబం నాశనం అవుతుందంటే, వాని పిల్లలు ఎటు కాకుండా పోతున్నారంటే వీళ్ళు సంకలు కొడుతూ ఉంటారు. బాగైంది అని అంటారు. దేవునికి స్తుతి కలుగునగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసేదంటే వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, జాలిగల మనస్సు ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఉండాలి. ఆమె భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ఆయన జాలిగల మనస్సు కలిగి ఉన్నాడు, దయాలుత్వమును కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. అంతేకాదు, దేవుని మాటకు విధేయత చూపిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నది ఏమిటి తెలుసా? ఎందుకు ఆయన అంతగా దీవించబడడానికి కారణం ఏమిటంటే, సామెతలు 9వ అధ్యాయము 10 చూడండి ఒక్కసారి దేవుని బిడ్డలారా. సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. చూడండి ఇక్కడ సారీ 12వ అధ్యాయము సామెతలు. నీతిమంతుల వేరు కదలదు. 3వ వచనం. నీతిమంతుల వేరు కదలదు. 1. 7వ వచనం. నీతిమంతుల ఇల్లు నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుల వేరు కదలదు, నీతిమంతుల ఇల్లు నిలుస్తుంది అట. దేవుని స్తోత్రం. అంటే ఎవరైతే ఈ స్వభావము కలిగి ఉంటారో, ఈ లక్షణములు కలిగి ఉంటారో, వారి ఇల్లు ఏంటట? కదల్చబడదు, నిలబడుతుంది. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, దేవుని స్తోత్రం, గాలి వచ్చిన, తుఫాన్ వచ్చిన, అలలు వచ్చిన, ఎందుకనంటే ఆయన నీతి మీద కట్టుకున్నాడు ఇల్లు. ఎలాంటి ఉప్పెనలు వచ్చినా అవి కదల్చబడదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఆయన నీతిమంతుడై అంటున్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ఆయన దయాళుత్వం కలిగి ఉన్నాడు, జాలిగల మనసు కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు, సాత్వికము కలిగి ఉన్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క ఇల్లు, తన జీవితము కదల్చబడదు ఎన్నటికీ. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఆమెను హక్కున చేర్చుకొని దేవుని మాటకు లోబడిన వ్యక్తిగా ఉన్నాడు.
ఎవరి మాటకు లోబడుతున్నాడు ఆయనే? దేవుని మాటకు. మనం ఎవరికి లోబడుతున్నాం చెప్పండి? మనం ఎవరికి లోబడుతున్నాం చెప్పాలి. ఏమిటండి, ఎవరికి లోబడుతున్నాం? ప్రతిసారి దేవుని బిడ్డలారా ఏమంటున్నాడంటే, దేవుని మాటకు లోబడుతున్నామని చెప్పి మనం ఏం చేస్తున్నామండి? తిరగబడుతున్నాం. ఒక్క మాట చూడండి, దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు అంటే, పదవ అధ్యాయము 13వ వచనము, ద్వితీయోపదేశ కాండము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 13వ వచనం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? దేవుడు ఏమంటున్నాడంటే, నీ మేలు కొరకు నేను ఆజ్ఞాపించినటువంటి మాటలను అనుసరించుమని అడుగుచున్నాను, కానీ నీ దగ్గర ఇంకేమైనా అడుగుతున్నానా? హల్లెలూయా. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడండి? ఆయన ఆజ్ఞాపించినటువంటి మాటలను నువ్వు అనుసరించి నడిస్తే నువ్వు దీవించబడతావు అని అంటున్నాడు. ఇక్కడ నీతిమంతుడైనటువంటి యోసేపు దేవుని మాటకు కట్టుబడి ఉన్నాడు. ఎట్లా చూడండి, మత్తయి సువార్త 13వ వచనం. 13. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకపోవచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? ఇదిగో గర్భవతి అయినటువంటి నీ భార్యను నువ్వు తీసుకొని ఐగుప్తునకు వెళ్ళు. ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? 2 సంవత్సరములు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఎవరిని పట్టుకొని? గర్భవతిగా ఉన్నటువంటి భార్య, కానీ భార్యతోటి ప్రధానమైంది వివాహం కాలే. ఆమె నవమోసాలు మోస్తూ ఉంటే, అల్లరి జనం ఎన్నో రకాలుగా ఆయనను మాటలు మాట్లాడుతూ ఉంటే, ఆమెను అక్కున చేర్చుకొని 2 సంవత్సరాలు తల దాచుకున్నాడండి భార్యను పట్టుకొని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటండి, ఎక్కడ తల దాచుకున్నాడు? ఐగుప్తులో. ఎవరు చెప్తే? దేవుడు మాట్లాడి, నువ్వు వెళ్ళు బిడ్డ, నీకు ఆపద వస్తున్నది, ఆ బిడ్డను కాపాడమంటే తన ప్రాణాన్ని పెట్టి ఆమెను కాపాడిండు 2 సంవత్సరాలు. ఇంకో మాట చూడండి, 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై
నీవు లేచి ఆ, శిశువును తల్లిని తోడుకొని ఉమ్, ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము. దేని స్తోత్రం. మళ్ళీ ఏమన్నాడు? అతడు చనిపోయిండు, మరల నీవు దేవునికి మహిమ కలుగొనగాక. నీ స్వదేశానికి వెళ్ళు, నజరేతునకు వెళ్ళు. ఎవరు మోస్తారండి ఈ భారాన్ని, ఈ పాపాన్ని? ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. భార్య తెల్లగా ఉంటుందట. ఏంటంటే భార్య సప్పుడు చేరేందమ్మా, రక్తం చే. భర్త నల్లగా ఉంటాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమిటండి? అయితే వాళ్ళకి సంతానం అయింది. ప్రైజ్ ది లార్డ్. ఈ పిల్లవాడు తెల్లగా పుట్టిండు. నేను నల్లగా ఉన్నా కదనే, వాడు నల్లగా పుట్టాలి కదా, తెల్లగా ఎట్లా పుట్టిండు అని అంటారు. అనుమానించేటోళ్ళు లేరా చెప్పండి? ఒక వ్యక్తి అన్నాడట, ఆకు తీసుకున్నాడట, దానికి సున్నం రాసిండట, పోకలేసిండట, నోట్లో పెట్టుకోరా అన్నాడట. నవ్వులు అన్నాడట, నవిలిన తర్వాత ఉమ్మురా అంటే ఎర్రగచ్చిందట. మరి ఆకే కలర్ ఉన్నదిరా, పచ్చగా ఉన్నది. సున్నమే కలర్ ఉన్నదిరా, తెల్లగా ఉన్నది. పోకలు ఎట్లున్నాయిరా? ఏంటంటే నా లెక్క ఉన్నాయి. దేని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి మరి నువ్వు నవిలిన తర్వాత పచ్చగా రాలే, తెల్లగా రాలే, పోక కలర్ రాలే, మరి ఎర్రగెందుకు వచ్చిందిరా అన్నాడట. అప్పుడు వాని కళ్ళు తెరవబడ్డాయట. దేవుని స్తోత్రం. ఈ రోజున నేను జ్ఞాపకం చేసేది బిడ్డలారా, 9 మాసాలు పిల్లవాడు కనేదాకా ఆమెను కాపాడిండనంటే, ఈ రోజున అలాంటి స్థితిలో ఉన్నరా తండ్రులు కానీ తల్లులు కానీ? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలారా, అన్నిటిని ఓర్చుకొని తన భార్య కాకముందుకే ఆమెకు అన్ని విషయములలో తోడున్నాడు అని అంటే అని ఎంత నీతిమంతుడండి. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుని బిడ్డలారా, మరొక అంశాన్ని నేను జ్ఞాపకం చేసుకొని ముగిస్తాను. వాక్యం లూకా సువార్త 2వ అధ్యాయము 44వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నిలవైన వారిలోను ఆయనను వెదుగుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుగుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఏడు దేవుని బిడ్డలారా ఏమిటండి, వీళ్ళు మందిరమునకు వెళ్ళేది, యెరూషలేమునకు. అయితే మరియమ్మ అటు పట్టుకున్నది చెయ్యి, యోసేపు ఇటు పట్టుకున్నాడు చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు ముచ్చట పెట్టుకుంటూ వస్తున్నారు, మరియమ్మ జోసెఫ్. ఈ మధ్యలో పిల్లగాడు ఇటు తల్లిది పట్టుకున్నాడు, ఇటు పెంపుడు తండ్రిది పట్టుకున్నాడు. ఈ చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టిండో వీళ్ళు మరిచిపోయిండు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒక దిన ప్రయాణము అయిపోయిందట. పోయి చూసుకున్న వరకు ఈ బుడత మాయమైపోయాడు. దేవుని స్తోత్రం. ఎటుపోయిండని వాళ్ళు ఎంకులాడుకుంటూ మరలా అక్కడికి వెళ్ళిందట. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటండి, ఒక పరమ సత్యాన్ని నేను చెబుతున్నాను, వినండి. ఇక్కడ నువ్వు అనుకుంటున్నావు యేసయ్య నన్ను పట్టుకున్నాడని, కానీ పట్టుకున్న యేసయ్య ఎప్పుడు నిన్ను విడిచిపెట్టిండో నీకు తెలియదు. అందుకే నువ్వు పట్టుకోవాలి యేసయ్య చెయ్యి. దేవుని స్తోత్రం.
ఆయన పట్టుకుంటే నేను ఎప్పుడో విడిచిపెడతాడు, కానీ నువ్వు పట్టుకుంటే అది నీ యొక్క స్వాధీనములో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఏమంటారు, అయ్యా నన్ను పట్టుకో అంటే ఆయన ఎప్పుడు విడిచిపెడతాడో నీకు తెలియదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, పాపమున్న చోట ఉండడు. ఆయన పట్టుకుంటే ఫలితము లేదు, నువ్వు ఆయనను పట్టుకోవాలి. ఈ తల్లిదండ్రులు కూడా యేసుప్రభువు వాళ్ళ చేతులు పట్టుకున్నాడు. ఈ చేతులు ఎప్పుడు విడిచిపెట్టిందో తెలియదు. వీళ్ళు అంత ముచ్చటున్నది జోసెఫ్ మరియలది, దేవుని స్తోత్రం. కొందరు ముచ్చట పెడతారు, దేవుని స్తోత్రం. ఇళ్ళల్లా పిల్లగాళ్ళు వచ్చినా లేవరు, మొగడొచ్చినా లేవరు. ముచ్చట ముఖ్యం మనకు, దేవుని స్తోత్రం. వాడు ఎండల పడి వచ్చిండా లేకుంటే వాడు పని చేసి వచ్చిండా, వీళ్ళకే దేవుని స్తోత్రం. లేరా? ప్రైజ్ ది లార్డ్. ఏమిటండి అలాంటి స్థితిలో ఇప్పుడు కుటుంబాలు తయారైనాయి. ఏమిటండి అలాంటి స్థితిలో కుటుంబాలు తయారైనాయి. ఎందుకంటే సాయంకాలం పూట, మధ్యాహ్నం పూటనే వండి ఆ సెల్ఫ్ మీద పెడతాను, లేకుంటే ఆ బల్ల మీద పెడతాను. వాడు పోయి వాడే వచ్చి చేసుకొని తింటాడు. కష్టం. వాడు ఆకలైనడు తినడా? ఇంటి మూడన కుక్క కన్నా పిలిచి కుక్కకింత అన్నం ఎత్తాలి, కానీ చేసుకున్న మొగానికి, పెళ్ళాలకు, పిల్లలకి ఎత్తలేరు ఈ రోజున ఆడోళ్ళు. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెంచుకున్న బొచ్చు కుక్క కన్నా పిలిచి ఎత్తాన్లు, దాన్ని బెడ్ మీద బండబెట్టుకుంటాన్లు. కన్న పిల్లలకు, చేసుకున్న భర్తలకు, భార్యలకు, కన్న తల్లిదండ్రులకు ఇంత బుక్కెడు పిలిచి పెట్టడం లేదు. దేవుని బిడ్డలారా, ఇది ఫారెన్ కాదు, భారతదేశం, హిందూ దేశం. ఇంకా చచ్చిపోలే విలువలు, కానీ లోకం మారిపోతున్నది. దేవుని బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు పట్టుకో యేసయ్య చెయ్యి. నిన్ను పట్టుకుంటే ఆయన ఎక్కడ విడిచిపెడతాడో నీకు తెలియదు. అందుకే ఒక పాట పాడింది, నీ చేతితో నన్ను పట్టుకో, నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమున్నది అక్కడ? పాట పాడినాం కదా, దాన్ని ఏంటిది? నీ చేతితో నన్ను పట్టుకో. ఏమంటాడు తర్వాత? నీ ఆత్మతో నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, నన్ను సరిగా చెక్కుము. అంటే నీకు నువ్వుగా దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు, నువ్వు ఏ విధమైనటువంటి పాత్రగా తీర్చిదిద్దానో ఆయన అప్పగించుకున్నప్పుడు నిన్ను చెక్కుతాడు. ఎలా అంటే, వాక్యం వింటూ ఉంటే, నువ్వు ఆయనకు నీ జీవితాన్ని సమర్పిస్తూ ఉంటే, ఆ వాక్యం అనేటువంటి సుత్తేశాన నిన్ను చెక్కుతూ ఉంటుంది సరైన దిశలో. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒక భక్తుడు రాశారు, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో.
కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచు వేగా. నీ మరువగలనా నీ మధుర ప్రేమను, నీ మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పాడి. అవునయ్యా పట్టుకో, జారిపోకుండా పట్టుకో. యేసు నా చెయ్యి పట్టుకో, యేసు యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా. అందరం అవునయ్యా నా స్తమరిస్తున్నాను తండ్రి, నీ పడిపోకుండా పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో, యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నీ పడికుండా. యేసు నా ఈ పట్టుకో. దేవుని బిడ్డలారా, ఇటు తల్లి అటు తండ్రి పట్టుకున్నటువంటి యేసయ్యను విడిచిపెట్టేలో ఒక దిన ప్రయాణం సాగింది. వెళ్ళి చూసే వరకు యేసయ్య లేడు. నీ జీవితంలో కూడా ఎన్నో పోగొట్టుకున్న దినాలున్నాయి బిడ్డలారా. నువ్వు అనుకుంటున్నావు యేసయ్య నాతోనే నడుస్తున్నాడు, యేసయ్య నన్ను పట్టుకున్నాడు, యేసయ్య నాలోనే ఉన్నాడు అని అనుకుంటావు. కానీ ఎప్పుడో నీ చెయ్యి విడిచిపెట్టిండు, ఎప్పుడో నిన్ను చెయ్యి విడిచిపెట్టిండు. సౌలా సౌలా ఎందుకురా ఎదురు తిరుగుతున్నావు? ముని కొలలకు ఎందుకు ఎదురు తన్నుతున్నావు? ఎన్నిసార్లు నువ్వు ఎదురు తన్నినావు ఆయన ఎద మీద. ఆయన గుండెలు బరువెక్కుతూ ఉంటే, దివారాత్రులు ఆయన ప్రార్థన చేస్తుంటే నువ్వు ఎద మీద తన్నిన దినములు ఎన్ని? మర్చిపోతున్నావా సహోదరి సహోదరుడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అవును తండ్రి, చిన్నగున్నప్పుడు నువ్వు నన్ను ఎత్తుకొని ఎద మీద నిలబెట్టుకున్నప్పుడు అల్లారు ముద్దుగా తంతుంటే నువ్వు సంతోషించినావే. కానీ ఈ రోజున నేను పెరిగి పెద్దవాడనై నీ వాక్యమును నీ మాటలను తిరుగుబాటు చేసి నీ ఎదను తంతున్నాను తండ్రి. నువ్వెంత దుఃఖపడుతున్నావో నేను గ్రహించలేకపోతున్నాను తండ్రి. ఎన్ని మార్లు తిరుగుబాటు చేశాను, ఎన్ని మార్లు ఎద మీద తన్నాను అయ్యా. ఇక నేను బ్రతకలేనయ్యా నువ్వు అడిగితే
దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు అంటున్నాడు. కానీ ఇంకా నువ్వు అదే భ్రమలో ఉంటే, అదే నీ యొక్క మనసుకు ముసుకేసుకొని ఉంటే, అట్టి స్థితిలో నుండి నేను కాపాడేవాడు ఎవడు లేడు అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరియమ్మ వెంకులాడుతుంది, వెతుకుతున్నది. జోసఫ్ జోసఫ్ లేడయ్యా. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు నడక కూడా కరెక్ట్గా రాలేదు. జోసఫ్ వెతుకయ్యా, వెతుకు. ఏ వీధికి పోయిండో, ఏ మూలకు పోయిండో, ఎవరు ఎత్తుకొని పోయిందో, ఎవరు అపహరించిందో నా యేసును అని కృంగిపోతున్నది, దివాలు తీసింది. దేవులారా, జోసెఫ్ కూడా పెంచిన మమకారము కదా, కన్న మమకారము కంటే పెంచిన మమకారము ఆయనను దుఃఖ పెడుతున్నది. కంట తడబెట్టి నిట్ట నిలువున కూలిపోయిండు జోసెఫ్. ఇదిగో ఇదిగో యేసు ఎక్కడా, యేసు ఎక్కడున్నావు అని కంట నీరు పెట్టి కుప్ప కూలిపోయినాడు జోసెఫ్. దేవుని బిడ్డలారా, కనకపోవచ్చు, జన్మనీయకపోవచ్చు, కానీ తల్లిని, ఆ పిల్లవాడిని ఎంతో ప్రేమతో పెంచినటువంటి వాడు, ఎంతో జాలితో దయతో వారిని ప్రేమించినటువంటి వాడు, వారి అవసరతలు అక్కరలు తీర్చినటువంటి వాడు, కనుగుడ్డును కనురెప్ప ఏ రీతిగా కాపాడుతుందో ఆ రీతిగా కాపాడుకుంటూ పెంచి పోషించుకుంటున్నటువంటి జోసెఫ్ ఒక్కసారి నిస్సహాయతలోనికి వెళ్ళిపోయిండు. ఎటుపోయిండు? అల్లార ముద్దుగా నేను పెంచుకున్నానే, ఈ రోజున ఎటుపోయిండు? ఎక్కడన్నీ వెతకాలని మూల మూలలా, వీధి వీధులలా, గల్లి గల్లీలో ఏమిటండి ప్రతి ఇంటికి పోయి నా కొడుకు వచ్చిండా, నా కొడుకు వచ్చిండా అని కన్నీరు మున్నీరు విలపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన బాధ్యతను విస్మరించినాడని అంటారేమో, తల్లికి కడుపు శోకం మిగిల్చినాడని నన్ను ఎంతమంది నిందిస్తారో, ఎంతమంది తూలనాడుతారో. కన్నావు కానీ పెంచే బుద్ధి లేదా? కన్నావు కానీ కాపాడే ధన్యత లేదా? కాపాడుకొని లేని దానివి నీకెందుకు? కోడి తన పిల్లలను తన రెక్కల కింద అపవాది వచ్చినప్పుడు, శత్రువు వచ్చినప్పుడు కాపాడుకుంటుంది. అలాంటిది నీవు కన్నావు కానీ నువ్వు కాపాడుకోలేకపోయావని ఎంతమంది నన్ను నిలదీస్తారు అని కన్నీళ్లు కాస్తున్నారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, చాలామంది తల్లులు తండ్రులు మేము కన్నాము కానీ వారి రాతను మాకు తెలుసా, వాళ్ళ బ్రతుకులు మాకు తెలుసా? అది నీ చేతిలోనే ఉన్నది. వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే, వారి జీవితము చక్కబడాలంటే తల్లిగా తండ్రిగా నీ బాధ్యత ఉన్నది. నీతిమంతుడైనటువంటి జోసెఫ్ నవమాసాలు మోసే వరకు లోకమంతా నానా మాటలన్నా కంటికి రెప్పలా భార్యను కాపాడుకొని జన్మనిచ్చినటువంటి బిడ్డను, తల్లిని కంటి రెక్కలా కాపాడుకుంటూ ఈ రోజున నిస్సహాయుడిగా మిగిలిపోయినాడు. బిడ్డలారా, ఈరోజు కూడా నేను అదే స్థితిలో ఉన్నావేమో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో యేసు, నువ్వెక్కడున్నావు నాయనా, ఎక్కడున్నావని కంట తడి పెట్టుకుంటూ ఎదురు చూస్తున్నది. ఏ సందుల నుండి వస్తాడో, ఏ వీధుల నుండి వస్తాడో, ఏ మూల నుండి వస్తాడో, అయ్యో నా తల్లి నా తండ్రి అని
ఎదురు చూస్తున్నారు కళ్ళు కాయలు కాసేలాగా. కానీ ఎటువైపు నుండి రాలేకపోతున్నాడు, విలపిస్తున్నాడు. జోసెఫ్, దేవుని బిడ్డలారా, జోసెఫ్ ఇదిగో నీకు ఒక కొడుకునిస్తానయ్యా, అతనికి యేసు అని పేరు పెట్టు, అతడే లోకరక్షకుడు, సర్వ పాపాలను ఏమిటండి, సర్వ దోషాలను, ప్రతి పాపము నుండి విముక్తిని చేసే విమోచకుడయ్యా. ఎట్లా నువ్వు చేయి దాటినావు, ఎట్లా మర్చిపోయినావు అని దేవుడు అడుగుతాడేమో. అతడి ప్రశ్నలకు నేను నాకు అదర జవాబు లేదని విలపిస్తున్నాడు. ఈ రోజున నీతిమంతుడైనటువంటి జోసెఫ్ కన్నీళ్లు గారుస్తున్నాడు బిడ్డలారా. ఏమైతే నాకు పుట్టలే కదా అని అనుకోలేదు, దాని కడిపే పోయింది కదా నాకేమైంది అని అనుకుంటలేడు. కానీ దేవుని బిడ్డలారా, కనకపోయినా జన్మనీయకపోయినా ఆ కొడుకు కొరకు విలపిస్తున్నాడు బిడ్డలారా. ఈరోజు నీ కొరకు నా కొరకు కూడా తండ్రి అయినటువంటి యేసు క్రీస్తు ఏమిటండి, నీకు జన్మనీయకపోవచ్చు, కానీ క్రీస్తు రక్తములో కడగబడ్డావు గనక ఆయన బిడ్డవు, ఆయన కొడుకువు, ఆయన కుమార్తెవు నీవు. తప్పిపోయిన స్థితిలో నిన్ను చూస్తున్నాడు, నిన్ను వెతుకుతున్నాడు బిడ్డలారా. జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆ యేసు రక్తములో కడగబడినటువంటి నిన్ను వెతుకుతున్నాడు ఈ రోజున. ఆదమరిచి ఎక్కడున్నాడు? లోకాశలలో పడిపోయినాడా? పాపములో పడిపోయినాడా? ఎక్కడైనా పట్టుబడ్డవాడా అని యేసు క్రీస్తు నీ లెక్కనే నిన్ను నన్ను వెతుకుతున్నాడు బిడ్డలారా. జ్ఞాపకం చేసుకో. ఇన్ని దినాలు నువ్వు యేసయ్య చెయ్యి నువ్వు పట్టుకున్నావు, కానీ ఇప్పుడను అయ్యా నువ్వు నా చేయి పట్టుకో. నాకు ఇష్టం ఉన్నప్పుడు నీ చేయి పట్టుకుంటున్నాను, నాకు ఇష్టం ఉన్నప్పుడు మందిరంకి వస్తున్నాను, నాకు ఇష్టం ఉన్నప్పుడు నీ సన్నిధికి వస్తున్నాను, నాకు ఇష్టం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాను. కానీ నువ్వు నన్ను పట్టుకో తండ్రి, నువ్వు నన్ను పట్టుకుంటే నేను విడువవు. నాకు కష్టం వచ్చినా, నడవలేకున్నా, కూర్చోలేకపోయినా నన్ను పట్టుకొని నడిపిస్తావు. అవును, ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. యేసయ్యా సహాయం దయచేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. క్షణమైనా నన్ను విడువని దేవా, నిన్ను విడచి ఉండగలనా? క్షణమైనా నన్ను విడువని దేవా, నిన్ను విడచి నే ఉండగలనా?